అయిపోయినట్టే. ఆడి గెలిచే 11 మంది జట్టుకి ఇది చాలా బలమైన దెబ్బ. నువ్వెందుకు తొందరపడ్డావు? నీ వికెట్ కాపాడుకోవచ్చు కదా. సగం దూరం వచ్చి వెనక్కి వెళ్తే నేనేం చేయాలరా? ఆడి గెలిచే 11 మంది టీం ఒక వికెట్ కోల్పోయి 29 పరుగులు చేసింది. సూటిగా విసిరిన బంతి తుఫాన్ వేగంతో దూసుకొచ్చింది. ఎవరయ్యా అది? క్రికెట్ గ్రౌండ్ లో కర్రాబిల్లు ఆడుతున్నారు. బ్యాట్ కూడా సరిగ్గా నిలవడం లేదు. రిక్కీ పెయింటింగ్ పెవిలియన్ చేరుతున్నారు. ఆడి గెలిచే 11 మంది టీం 34 పరుగులకి 2 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ బాబు క్రీజ్ బయటకు వచ్చి అవుట్ అయ్యాడు. 5వ వికెట్ పడిపోయింది. దాంతో కెప్టెన్ ఎంతో నిరుత్సాహంగా కనబడుతున్నాడు. ఇంకో వికెట్. చివరి 11 రన్స్ లో 5 వికెట్లు కోల్పోయిన ఈ జట్టు డీలా పడింది. రాము రన్ అవుట్ కావడం ఈ జట్టుకి పెద్ద శాపంగా మారింది. ఏంటి లోపలే జరుగుతుంది? లోపలికి రండి రా. సర్కిల్ లోపలికి రండి. రారు నువ్వు కూడా. అందరూ సర్కిల్ లోకి రండి రా. బెర్ముడా టీం కంటే కూడా చాలా ఓవర్ చేస్తున్నారా? వాళ్ళని ఎవరు ఆడమన్నారు? ఇంట్లోనే ఉండొచ్చుగా. దానికేం చేస్తాం? ఇద్దరినైనా వెనక్కి పంపించరా. నాకు తెలుసురా. మ్యాచ్ తొందరగా పూర్తి చేద్దాం. బాలేరా. ఎలా మాట్లాడుతున్నారు? నెక్స్ట్ బాల్ అఖిల వికెట్ తీయాలని బౌలర్ ఎంతో ఉత్సాహంగా వేస్తున్నాడు. రైడ్ డ్రైవ్ చేసేంత గొప్ప ప్లేయర్ అది. అది చెలరేగిపోతుంది అఖిల. ఇప్పుడు మరింత కాన్ఫిడెన్స్ తో ఆడుతుంది అఖిల. ఎలాగైనా బౌలింగ్ చేసుకోండి, నేను కొట్టేదే అంటుంది. ఫీల్డింగ్ అలాగే ఉంది. మరో బంతి అఖిలకు. అఖిల బంతిని లాగి కొట్టింది. మరో 4 ఆమె ఖాతాలో చేరింది. ఎంతో అద్భుతమైన షాట్ కొట్టింది అఖిల. ఆ అమ్మాయి 4 కొట్టినట్టుగా లేదు, నిన్ను చెప్పుతో కొట్టినట్టుంది. తనకి ఇప్పుడు తెలిసి వచ్చినట్టుంది. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదన్న సత్యాన్ని గ్రహించిన ప్రత్యర్థి జట్టు కెప్టెన్ ఫీల్డర్లను తమ పొజిషన్లలో నిలబడి అన్నా ఏంటన్నా అమ్మాయి టీంలో ఆడిపించాలని నాకు కూడా అనిపించలేదు చూడు అన్నా. ఆడి గెలిచే 11 మంది టీం 34 పరుగులకి 4 వికెట్లు. ఇలా చెప్పానో లేదో 5వ వికెట్ పడింది. కేవలం టాస్ వేయడానికి మాత్రమే గ్రౌండ్ లోకి దిగే కెప్టెన్ కరుప్ప ఇప్పుడు బ్యాటింగ్ కి దిగాడు. ఎంపైర్ లెగ్ స్టెంప్ అన్నా ఆడన్నా. చెప్పరా. అంతే కొంచెం అక్కడే రైట్. కరుప్పకి సుకుమార్ బాల్ వేస్తున్నాడు. అద్భుతమైన షాట్. ఒక 4 కొట్టి కెప్టెన్ అద్భుతమైన ఆట మొదలు పెట్టాడు. ఎవరు చూడని విధంగా కెప్టెన్ మొదటి బంతికే 4 కొట్టాడు. అదేంటన్నా అలా కొట్టేశావు? కొట్టలేనని ఎవరు చెప్పాడు రా? ఒరిజినల్ జాలీ ఫ్రెండ్స్ ప్లేయర్ ని చూపిస్తున్నాడు. చూడండి, కరుప్ప ఇక సెహ్వాగ్ లా నడుస్తాడు, ఆడతాడు. సెహ్వాగ్ లాగే భయంకరంగా కొడతాడు. వీళ్ళిద్దరి విజృంభణ చూస్తుంటే ఆడి గెలిచే 11 మంది టీం ని ఖచ్చితంగా విజయం సాధించేలా చేస్తుందనిపిస్తుంది. తండ్రికి పోటీగా కూతురు కూడా తన సత్తా చూపిస్తుంది. ఇంకా 7 బంతులు మిగిలిన్నాయి. 1 రన్ సాధిస్తే విజయం సొంతం అవుతుంది. సుకుమార్ బంతిని అఖిల వైపు వేశాడు. అఖిల దానిని బౌండరీ వైపుకి కొట్టింది. ఇప్పుడు అఖిల కోసం ఒక మంచి పాట విందాం. வாயாடி பெற்ற புள்ள வரப்போற நல்ல போல யாருவ கையில சுத்துற காத்தாடி காத்துல ஆடுது கூத்தாடி. అది కాదు బావా, అమ్మాయి బాగా ఆడింది కదా అని అమ్మాయికే. సరే వెంకటేష్ నేను బయలుదేరు. సరే అన్న. ఈ ఒక్క టీంని కనుక మనం బయటకు పంపిస్తే ఆ తర్వాత మ్యాచ్ మందే. ఈ గెలుపు కథలని నేను వింటాను గానీ కేకలేసినందుకెళ్ళి నీ మామగారు కాళ్ళ మీద పడుకో. ఏంటి కప్పు గెలిస్తే సరిపోతుందా? అమ్మాయి అక్కర్లేదా? కావాలి కదరా, వెళ్ళరా. అభి అన్న నీ లవర్ కాల్ చేస్తుంది. బావా, దుబాయ్ లో పనిచేసే ఒక కుర్రాడు తల్లిదండ్రులకు మన అమ్మాయి గురించి చెప్పాను. ఏం చేయమంటావు? వచ్చే శుక్రవారం రమ్మను బావ. ఆ అమ్మాయిని చూసుకోవడానికి వాళ్ళు రమ్మంటాను బావా. నమ్మలేకపోతున్నారా? గ్రౌండ్కి వచ్చేదాకా అతనే అభి మావగారని నాకు తెలీదు. ఇదేమన్నా రహస్యమా? నాకే పోయిన వారం తెలిసింది. మీకు కార్క్ బాల్ గ్రౌండ్ లో అయితే మాకు రబ్బర్ బాల్ గ్రౌండ్ లో వాడికి అలాగే తెలిసింది. లేదు, నీ కాల్ వచ్చింది అందుకే. అది పొరపాటున చేయి తగిలొచ్చింది. సారీ. ఓ
ఇద్దరు కాంప్రమైజ్ అయ్యేలా లేరు. అమ్మా నా కోసం అన్నం వండొద్దని నీకు చెప్పానుగా, అనవసరంగా బియ్యం వేస్ట్ చేస్తున్నావు. కళ్ళు తెరిచి చూడరా ఎవరుండారో. ఏంటి కళ్ళు తెరిచి చూసేది? గుర్తొస్తే ఏదో ఒక చీర పరుచుకుని పడుకోవచ్చుగా. రోజుకొక చీర తీస్తావా? ఎవరు తూతారు? ఆ బీరువా అంతా తెరిచి పారేశావు. ఎలకలేమన్నా లోపల దూరిన చీరలన్నీ కొట్టేస్తే కొత్తవి కొనిస్తావా? ఆ ఏడుస్తున్నావా? నన్ను ఎందుకు వదిలేసిపోయావు? అందుకని చిన్న పిల్లాళ్ళ ఏడుస్తావా? ఇంకెప్పుడు ఇలా చేయకు. ఏయ్ నా కోపం వస్తుంది చెప్తున్నా. ఏం నువ్వు చిన్నపిల్లల్లా చేస్తున్నావు? తలుపులు కూడా తెరిచే ఉన్నాయి. సరే ఏడవకు. ఊరుకో. ఏడవద్దు అంటున్నానా? లవ్ యూ. సరే ఏడవకు. అబే ఇక మీద మీ మామగారి కార్కు బాల్ జోలికి రారనుకుంటా. పోనీ ఆయనకు బదులుగా ఇంకెవరినైనా తీసుకుందామా? తప్పకుండా వస్తారు. ఈ రోజు ఎగిరిన స్టంపు ఆయన నిద్రపోనివ్వదు. మీరు మీ ఆయన దగ్గరికి వచ్చేసారని విన్నాను. సంతోషంగా అనిపించింది. పర్వాలేదు, వెళ్ళి చెప్పు. నా కొడుకు తప్పు చేశాడు, నేను కాదనడం లేదు. కానీ వాడు చెడ్డవాడు కాదు. కావాలంటే ఊళ్ళో అడిగి చూడండి. వాడు చెడ్డవాడని ఎవరైనా అంటే మీరు పిల్లనివ్వకండి. ఆ రోజు మీరంతా పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మీ అబ్బాయి నిజంగానే బ్యాంక్ వెళ్ళాడా? ఆ ఒక్కరోజే అలా చేశాడు. నిజానికి వాడు బాధ్యత తెలిసిన వాడే. సరే ఇప్పుడు మీ అబ్బాయి ఎక్కడున్నాడు? మీ అబ్బాయికి ఫోన్ చేసి నేను హాస్పిటల్లో ఉన్నాను, అర్జెంట్ గా ఇంటికి వెళ్ళాలి, అరగంటలో ఇక్కడికి రమ్మని చెప్పండి. అతను గనక అరగంటలో ఇక్కడికి వస్తే మీ అబ్బాయికి బాధ్యత ఉందని ఒప్పుకుంటాను. పిల్లని కూడా ఇస్తాను. త్వరగా చెయ్యి. వాడు ఫోన్ తీయడు కదా. వాడు ఎత్తుతాడు గానీ ముందు నువ్వు ఫోన్ చెయ్యి. మంత్రిని కాల్లోకి లేపాడు. క్యాచ్ పడతారేమోనని భయపడుతున్నాడు అభయ్. నా మొగుడైనా పర్వాలేదు, భయంతో ఫోన్ ఎత్తి అబద్ధమైనా చెప్తాడు. మీ అబ్బాయి ఫోనే ఎత్తలేదు. అది మీ అబ్బాయికి ఉన్న బాధ్యత. ఇదిగో ఫోన్ చేస్తాడు. విషయం ఏంటో చెప్పు. బ్యాటింగ్ చేస్తున్నాను. నేను ఆసుపత్రిలో ఉన్నాను, అర్జెంట్ గా ఇంటికి వెళ్ళాలి, వెంటనే ఇక్కడికి రా. జాలీ ఫ్రెండ్స్ టీం ఈ మ్యాచ్ లో గెలవడానికి 5 బంతుల్లో కేవలం 2 రన్స్ మాత్రమే చేస్తే చాలు. ఏం చెప్పాడు? మిమ్మల్ని వెళ్ళిపోమన్నాడా? లేదు, 15 నిమిషాల్లో వచ్చేస్తానన్నాడు. బయలుదేరాడు. సరే చూద్దాం. ఎక్కడికి రా? ఇంకా 2 ఓవర్లే కదరా ఉంది, చూసి వెళ్ళొచ్చు కదరా. వికెట్ డౌన్ అయింది. ఏంటమ్మా అంత కంగారు పడుతున్నారు? నేను ఒక కొడుక్కి తల్లినమ్మా, ఇలాగే ఉంటుంది. రీడింగ్ చూసి రాసుకో. ఇదిగో తీసుకో. చూస్తుంది దాని చెత్త వేయండి, అదొక్కటే తక్కువైంది ఇప్పుడు. సరే అండి, మేము బయలుదేరుతున్నాం. ఉండండి, 1 నిమిషం వచ్చేస్తా. వద్దొద్దు, అతన్ని ఎందుకు ఇబ్బంది పెడతారు? మీరు చెప్పిన 15 నిమిషాలు పూర్తయ్యాయి, నేను చెప్పిన 30 నిమిషాలు పూర్తయ్యాయి. అతను ఎలాగో రాలేడు.
ఇంకెందుకులేండి వదిలేండి. లేదు, వాడి బయట చెప్పడే అనుకుంటా. రే వాడెక్కడ్రా? నువ్వు ఫోన్ చేయగానే ఎక్కడికి రావాలని బయలుదేరాడు. మ్యాచ్ లో సూపర్ ఓవర్ ఇచ్చారు. అభి లేకపోతే కష్టం అవుతుంది కదక్క. అవును, నువ్వేదో అర్జెంట్ అని ఫోన్ చేసావుగా, రా అక్క వెళ్దాం. వాడి ఇంటికి రావద్దని చెప్పు. ఈ అరగంట విషయం గురించి నేనేం మీ వాడిని వద్దనడం లేదు. నా భర్తతో 20 ఏళ్లుగా కాపురం చేస్తున్నాను. ఆ అనుభవంతో చెప్తున్నాను. ఊరందరికీ నచ్చేవాడు ఇంట్లో వాళ్ళని పట్టించుకోడు. నా ఇంట్లో ఒకడున్నాడు, అది చాలు. ఏ రేపటి నుంచి జాబ్ కి రావట్లేదని చెప్పొచ్చే. అదేం చేసింది? నువ్వురా.